వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే. వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తాం, వాళ్ళు ఏ రకంగా చేస్తారు మాకు తెలుసులే. కానీ వాళ్ళు చేసినటువంటిది లెటర్లు, ఇచ్చినటువంటి లెటర్లు, మళ్ళీ కోర్టులకు వెళ్ళి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి, లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి, ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కానీ మా పార్టీ స్టాండ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే అడగండి, చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనతాదళ్ నితీష్ కుమార్ గారి 2 చేతి కర్రల మీద ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కర్ర పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4 సంవత్సరాలు 9 మాసాలు ఇంకా కాలం ఉంది. ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ఆ రోజు కూడా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఉంటే డెఫినెట్గా అదే చేసేవాళ్ళం. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చెప్పారు, దానికి ముందు ఎన్నికల్లో కూడా చెప్పారు. సో ఆ రకంగా ఆ మాట చెప్తే ఎందుకు ఆగదని అడుగుతా ఉన్నాం. ఈరోజు 3,000 కోట్లు 2,500 కోట్లు దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి, వాళ్ళకి వీఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లాంట్ని ఏ రకంగా కాపాడాలి, ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు సూచనలు మీరు ఇచ్చుంటేనో, మీ నిర్ణయాలు చెప్పుంటేనే బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. నేను ఆ రోజు కూడా నేను గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పా. నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన రాకముందే చెప్పాం, మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి, వాళ్ళు మేము పోటీ కూడా పడాం, మేము విత్డ్రా అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం. ఇది రాజకీయాలకి ఒక 5 సంవత్సరాల పదవి కోసం, ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది. దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం.